ఇప్పుడు మనం 2024 సంవత్సరం ద్వాదశ రాశుల్లో 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు, గణిత శాస్త్రం అంటారండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వారి జ్యోతిష బలం ఎలా ఉందో వాటిని లెక్కబెట్టి చూద్దామండి. వారి జాతక బలమా. అలాగే మాత్రం ఏప్రిల్ మాసంలో మాత్రం ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సరం కూడా రాబోతుంది కాబట్టి క్రోధినామ సంవత్సరం విశేష బలం ఎలా ఉందో వారి పేరు మీద చూద్దామండి. ఈ మాసం ఎలా ఉందో ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి. మరి జాతకంలో చూడాలంటే 4 గవ్వలు పడ్డాయండి. రాహుమార్దశ గవ్వలు పడ్డాయి. వీరి జాతకంలో చూడాలంటే శని అనుకూలంగా లేదండి. రాహు శనికి మాత్రం చాలా వరకు ఫ్రెండ్షిప్ ఉంటుంది కాబట్టి వీరి జాతక బలానికి మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. కానీ మాత్రం వీరి జాతకంలో ఆవేశకరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి సామాన్యంగా ఆవేశం రాదు కానీ ముఖ్యంగా మాత్రం ఇప్పుడు నడుస్తున్న టైం మంచిగా లేదు. అంగారక గ్రహం యోగబలం మంచిగా లేదు వారికి. రాహుగ్రహ బలం యోగబలం మంచిగా లేదు. శనిగ్రహ బలం యోగబలం మంచిగా లేదు కాబట్టి గవ్వల శాస్త్రం ప్రకారం ఎవరు చూసినా మాత్రం ఈ రాశి వారికి చాలా వరకు టెన్షన్గా ఉంటుందండి. ఆత్మరక్షణ ధోరణిలో ఉంటారు. ఒక్కోసారి సైలెంట్గా ఉంటారు, ఒక్కోసారి కొట్లాడదామన్నట్టు ఉంటారు, ఒక్కోసారి డిఫెన్స్గా ఉంటారు. 3 రకాలుగా ఉంటారు వీరి జాతక బలంలో. అంటే 3 రకాలు సందర్భాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం అనురాధ నక్షత్రం వారికి మాత్రం అనుకూలంగా ఉంటుందండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా అనురాధ నక్షత్రం వారికి మాత్రం జాతకంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నది. శని మహార్దశ ముఖ్యంగా జ్యేష్ఠ నక్షత్రం వారికి శుక్ర మహార్దశ కలిసి వచ్చే అవకాశం ఉంది. రాహు మహార్దశ గవ్వలు పడ్డాయి. వీరి రాష్ట్రాధిపతి మాత్రం వీరి జ్యోతిష బలానికి చాలా వరకు శుభ ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. వెండి బంగారం కలిసి రాదు వీరి జాతకానికి. విద్యార్థులకు మాత్రం గురుగ్రహం అనుకూలం ఉంది కాబట్టి తిరుగుండదు వీరి పేరు బలానికి. 100కి 55% కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రాసిన వారికి. అలాగే రాజకీయ నాయకులు గురుబలం ఉన్నదండి కాబట్టి మాత్రం చతుర్థ స్థానంలో శని ఉంది కాబట్టి విపరీతమైన ధనం ఖర్చు అవుతుంది, కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో మారే అవకాశం ఉంది, లేదా పార్టీ బహిష్కరణ అయ్యే అవకాశం ఉంది. పార్టీలో ఇమడలేక వేరే పార్టీలో మారే అవకాశం ఉంది. కానీ మాత్రం రాబోయే కాలంలో మాత్రం శుభ ఫలితాలు అనుకూలించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు, కానీ ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదు. ఇంట్లో కానీ చాలా వరకు ఫ్యామిలీ చికాకులు చాలా ఉంటాయండి. సంతానంలో కూడా చికాకులు చాలా ఉంటాయండి. జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీ నరసింహస్వామి హోమం జపం చేపించడం చాలా వరకు శుభప్రదం అండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి వృశ్చిక రాశి వారి జాతకం మీద. రెండవసారి గవ్వలేస్తే 5 గవ్వలు పడ్డాయండి. వ్యాపారస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. వారు ఎండి వ్యాపారం చేసినా, భూమి వ్యాపారం చేసినా, లోహ వ్యాపారం చేసినా, తైల వ్యాపారం చేసినా, ఇంకా వారి జాతకంలో చూడాలంటే జీవరాశుల వ్యాపారం చేసినా, వస్త్ర వ్యాపారం చేసినా, ఏ వ్యాపారం చేసినా మాత్రం అనుకూలంగా మాత్రం ప్రాప్తించే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. వీరి జాతకంలో పడ్డాయి 5 గవ్వలు పడ్డాయి కాబట్టి బుధ మహార్దశ గవ్వలండి. బోధన రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కంప్యూటర్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో సినీ కళాకారులు, టీవీ కళాకారులు, రంగస్థల కళాకారులు, నిర్మాతలు, డైరెక్టర్లు, నటీనటులు, సంగీత కళాకారులు, గీత రచయితలు రాసేవారికి కానీ మాత్రం 90% అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వీరికి ఇంకా అనుకూలం కావాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఆ నటరాజు స్వామిని పూజ చేయాలండి. అలాగే మాత్రం శ్రీకృష్ణుని పూజ చేయాలండి, శుభప్రదం ఉంటుంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గాయత్రి మాత పూజ చేయాలండి, శుభప్రదం ఉంటుంది. అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ప్రతి అవకాశాన్ని వీరు సద్వినియోగం చేసుకొని మాత్రం తప్పకుండా వీరు నంబర్ 1 స్థానం అయ్యే అవకాశాలు ఉంటాయి. వీరి జాతకానికి కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు అన్నదానం చేయాలండి. అంశబలం మంచిగా ఉంది. గోమాత పూజ చేయడం కూడా చాలా మంచిది. సంతానంలో చిక్కులు ఉన్నవారు, సంసారంలో చిక్కులు ఉన్నవారు, ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ప్రశాంతం లేనివారు, కానీ అనుకోని ఇబ్బందులు వచ్చినవారు, కొందరికి ఒంట్లో ఎన్నో రకాలుగా వ్యాధులు ఉన్నట్టు అనిపిస్తుందండి. ఎన్నో రకాల ప్రాబ్లం ఒకటేసారి వస్తుంది. వారు సైక్రటిస్ట్ కాడ పోయినా అర్థం కాదు, జ్యోతిష్యుల కాడ పోయినా కూడా అర్థం కాదు, దేవుళ్ళ కాడ కూడా తిరిగినా అర్థం కాదు. వాళ్ళకు అసలు ప్రాబ్లం ఎన్నో రకాలు ఉంటాయి, కానీ ఒక ప్రాబ్లానికి వచ్చి ఒక ప్రాబ్లం మాట్లాడుకుంటారు. ఒకటి తీరిన తర్వాత ఇంకోటి తీర్చుకోవాలి.
ఆతృత ఆందోళన ఎక్కువ, అన్ని ప్రాబ్లమ్స్ ఒకటేసారి అందరి మీద కక్కేసరికి అది ఎటు కాకుండా అయిపోతుంది. అలాంటి చిక్కులు చికాకులు అంటే తెలియని చిక్కులు చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయడం చాలా మంచిది. భూత ప్రేత ప్రయోగాలున్న తొలగిపోయే అవకాశం ఉంది. నరదిష్టి ఉన్న తొలగిపోయే అవకాశం ఉన్నది. వారి ఇంటి మీద వాస్తు దోషం ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం ఉంది. వీలైతే గణపతి ఆరాధన చేయాలండి, చేస్తే చాలా మంచిది. కానీ మాత్రం గణపతి ఆరాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి. మాత్రం మీరు జాతకంలో చూడాలంటే అంశబలం మంచిగా ఉందండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు అయితే మీరు జాతకంలో మాత్రం 9 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలిస్తే ఇంకా 5 గవ్వలు పడ్డాయండి. పంచభూతాల సహకారం ఉండదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి అగ్ని సహకారం చేస్తాడండి, వాయువు సహకారం చేయడు. ఎందుకంటే అగ్ని సహకారం చేస్తే వాయువు సహకారం చేస్తే ఏముంటుందంటే అండి, అగ్నికి వాయువు సహకారం చేస్తే మాత్రం అక్కడ వంట అయ్యేది పోయి మంట అవుతుందండి. ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. రెండవది ఆకాశం సహకారం ఉంటుంది ఎవరికైనా, వీరికి కూడా భూమి కూడా సహకారం ఉంటుంది. మూడవది మాత్రం నీరు సహకారం ఉంటుంది. అంటే వీరి జాతకానికి ఒక వాయు యోగ బలం మంచిగా లేదు, అంటే వాయు బాధలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. వాయు బాధలు అంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం చాలా వరకు మాత్రం తిరిగే చోట్లలో మాత్రం ఒక్కొక్క వాతావరణం మాత్రం పడదండి వీరి జాతకంలో. ఈ వేడిగాలు కూడా చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ఆరోగ్య బలంలో చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు, కానీ డబ్బు ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా ప్రయాణం చేయవద్దు. అమావాస పౌర్ణమి గడియల, ఇంకా నవమి గడియల, అష్టమి గడియల ప్రయాణం చేయవద్దండి. గోదావరి ఏదైనా చాలా వరకు ఇంపార్టెంట్ వెళ్ళాలనుకునే వారు మాత్రం గోదావరి వేళ వెళ్ళటం మంచిది. సాయంత్రం పూట లేదా మాత్రం ఉదయం గడియ బ్రహ్మముహూర్తాల్లో వెళ్ళటం చాలా మంచిదండి. బ్రహ్మముహూర్తం అంటే 4:30 నుంచి 5:30 లోపల, 4 నుంచి 5 లోపల లేదా 5:30 లోపల వెళ్ళటం చాలా మంచిది. సూర్యుడు ఉదయించక ముందు యోగ బలం కలిసి వస్తుంది. కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం కోరే వారికి మాత్రం 50% కలిసి వస్తుందండి. అలాగే నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. కానీ మీరు జాతక బలానికి చెప్పాలంటే మాత్రం స్త్రీలతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సంతానంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అన్నదమ్ములతో మాత్రం ఎవరికి వారే ఎమనకు తీరి అన్నట్టు ఉంటారు. అందరూ కలిసికట్టుగానే ఉంటారు, కానీ చివరి నిమిషంలో ఎవరు ఆలోచన వారికి అన్నట్టు ఉంటుంది. వీరి మీద మాత్రం ముఖ్యంగా మాత్రం అన్ని గవ్వలు పడ్డాయండి. 14 గవ్వలు పడ్డాయండి. 14 గవ్వలు అంటే వీరి జాతక బలానికి మాత్రం శుభం అశుభం సరి సమానమైనది, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఈ చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే లక్ష్మీనరసింహస్వామిని సందర్శనం చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి, వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.